రైటిక సంక్రాంతి ఎఫెక్ట్ తో హైదరాబాద్ విజయవాడ హైవే కిక్కిరిసిపోతోంది. సొంతూళ్లకు పయనమైన వాహనదారులతో NH65 జాతీయ రహదారిపై 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ధర్మాజిగూడెం స్టేజ్ సమీపంలోనూ 5 కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. రైటిక సంక్రాంతి ఎఫెక్ట్ తో హైదరాబాద్ విజయవాడ హైవే కిక్కిరిసిపోతోంది. సొంతూళ్లకు పయనమైన వాహనదారులతో NH65 జాతీయ రహదారిపై 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ధర్మాజిగూడెం స్టేజ్ సమీపంలోనూ 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. రైట్ పుల్లారావు, చెప్పండి, సంక్రాంతి ఎఫెక్ట్ అనేది ప్రతి ఇయర్ కూడా మనకు కనిపిస్తూనే ఉంది. హైదరాబాద్ విజయవాడ హైవే అయితే కిక్కిరిసిపోతోంది. సుమారు NH65 జాతీయ రహదారిపై అయితే 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయిన దృశ్యాలను మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ ట్రాఫిక్ నంతా క్లియర్ చేయడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? సంక్రాంతికి సంబంధించి హైదరాబాద్ నుండి ఆంధ్ర ప్రాంతానికి పెద్ద సంఖ్యలో కూడా తమ యొక్క వాహనాల్లో బయలుదేరడం జరిగింది ప్రజలు. అయితే ఈ విధంగా వస్తున్న క్రమంలో వేల సంఖ్యలో వాహనాలు వస్తున్నాయని చెప్పి ముందుగానే గ్రహించినటువంటి అధికారులు మొత్తం కూడా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద అదేవిధంగా రోడ్డుపై కూడా అన్ని రకాల ఏర్పాటు చేశారు. కాకపోతే హైదరాబాద్ నుండి విజయవాడ చౌటుప్పల్ ప్రాంతం అంటే పంతంగి టోల్ ప్లాజా మధ్య ఉన్నటువంటి 25 కిలోమీటర్ల దూరంలో మాత్రము ఈ ట్రాఫిక్ అనేది పూర్తిస్థాయిలో స్తంభించిపోతున్న సందర్భం అయితే ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద బస్సులు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు పనులు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కొద్దిగా వాహనాలు అనేవి కొద్దిగా స్లోగా అవడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి మిగతా ప్రాంతాలకు వచ్చేసి చౌటుప్పల్ ప్రాంతంలో 3 జంక్షన్స్ అనేవి ఉండటం జరిగింది. ఈ 3 జంక్షన్స్ వద్ద కూడా అంటే ఒకటి బస్ స్టాండ్ దగ్గర ఒక జంక్షన్ ఉండటం జరిగింది. అదేవిధంగా ఒలిగొండ వద్ద ఒక జంక్షన్, అదేవిధంగా తంగడిపల్లి రోడ్డు వద్ద ఒక జంక్షన్. ఈ 3 జంక్షన్ల వద్ద ఏం వస్తున్నటువంటి వాహనాలకు సంబంధించి అంటే అవతలికి పాదచారులు దాటే ఉద్దేశంతో పోలీసులు కొంతసేపు మాత్రం వాళ్ళు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో ఎప్పుడైతే పోలీసులు నిర్వహిస్తున్నారో వేల సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి కాబట్టి అవి కిలోమీటర్ల మేర కూడా బార్లు తిన్న పరిస్థితి అయితే నెలకొంటూ ఉండడం జరిగింది. సో ఈ విషయాన్ని ముందుగా ఇప్పుడు గమనించినటువంటి పోలీసులు వెంటనే ఆ విషయానికి సంబంధించి వేరే ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా చేస్తున్నారు. కాకపోతే ధర్మాజిగూడెం దగ్గర మాత్రము ఒక 5 నుంచి 10 కిలోమీటర్ల మాత్రము వాహనాలు అయితే పూర్తి స్థాయిలో నిలిచిపోవడం జరిగింది. దీనికి అధికారుల తప్పిదాలని కూడా మనం చెప్పవచ్చు. దీనికి హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే మార్గంతో పాటు రోడ్డుకు అవతల వైపు మార్గం అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డు అంటే 4 లైన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో విజయవాడ వెళ్లేటటువంటి వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి అధికారులు వెబ్సైట్ నుంచి అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే మార్గానికి కూడా కొన్ని వాహనాలు మళ్లించడం జరిగింది. సో ఆ విధంగా మళ్లించిన క్రమంలో హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చేటటువంటి లారీలు కానీ ఇతర వాహనాలు కానీ ఎదురు పట్టడంసరికి పెద్ద స్థాయిలో ఎదురెదురుగా వచ్చే వరకు ఆ ట్రాఫిక్ అనేది పూర్తి స్థాయిలో స్తంభించిపోయింది. దానివల్ల 5 నుంచి 10 కిలోమీటర్ల వరకు వాహనాలు స్తంభించిపోయి వెంటనే ఈ విషయాన్ని గమనించినటువంటి అధికారులు ఆ రోడ్డు మొత్తం కూడా క్లియర్ చేసి టోటల్ గా విజయవాడ మార్గం గుండానే వాహనాలు పంపిస్తున్న సందర్భం ఉంది. ప్రజెంట్ గా మాత్రము వాహనాలు అది చాలా వరకు కంట్రోల్ వచ్చడం జరిగింది. అంటే ఇది అధికారుల తప్పిదం వల్ల ఇది జరిగిందని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ విధంగా చేయడం వల్ల మాత్రము వాహనదారులు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారని చెప్పేసి ఆ రాంగ్ రూట్ లో పంపించింది అధికారులే. మళ్ళీ అదే విధంగా మళ్ళీ రైట్ రూట్ చేంజ్ చేయడానికి కూడా వీళ్ళు ఇంత టైం తీసుకున్నారని చెప్పేసి దాదాపు 1 గంట నుండి 2 గంటల వరకు వాహనదారులు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డ పరిస్థితులకు మంది. ఆ తర్వాత మాత్రం ప్రజెంట్ గా ప్రజలు మొత్తం సర్వీస్ తర్వాత వారు ఆ యొక్క వాహనాలు సేమ్ విజయవాడ మార్గానికి మళ్లించే వరకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం వాహనాలు వెళ్తున్నాయి. అదే విధంగా ఈ చౌటుప్పల్ ప్రాంతం వద్ద ఉన్నటువంటి జంక్షన్స్ వద్ద కూడా ట్రాఫిక్ ను ఆపే వారిని పోలీసులు విరమించుకోవడంతో వాహనదారులు కూడా స్వేచ్ఛగా వెళ్తున్న సందర్భం ఉంది. మధ్యలో అంటే వాహన శ్రేణి ఎక్కువగా వస్తున్నప్పుడు మాత్రము పాదచారులకు అనుమతి ఇవ్వట్లేదు. వాహన శ్రేణి తక్కువగా ఉన్నప్పుడు మాత్రం పాదచారులకు అనుమతిస్తున్నారు. దీనివల్ల మాత్రము ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాహనదారులు మాత్రము తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ వెళ్తున్నారు. రైట్ పుల్లారావు, అయితే సంక్రాంతి ఎఫెక్ట్ అనేది ముఖ్యంగా మనకు ఈ హైవే పైన ఎక్కువగా కనిపిస్తుంటుంది. ప్రతి సంవత్సరం కూడా సొంతూర్లకు వెళ్ళడానికి చాలా మంది ప్రజలు అయితే మొగ్గు చూపుతారు. వారి యొక్క ప్రైవేట్ వాహనాల్లో కూడా అటువంటి ఏపీకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్రజెంట్ మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము, మనకు ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆర్టీసీ కూడా కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసింది, కొన్ని ప్రత్యేకమైన బస్సులను కూడా ఏర్పాటు చేసింది. అయినా కూడా ఈ ట్రాఫిక్ అనేది ఇంతలా నిలిచిపోవడానికి గల కారణాలు ఏంటి?
ఇక ప్రతి సంవత్సరంతో పోలిస్తే మాత్రం ఈ సంవత్సరానికి సంబంధించి వాహనాల సంఖ్య మాత్రం చాలా రెట్టింపోయిందని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా చెప్పిన సందర్భం అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈసారి వాహనాల రద్దీ అనేది చాలా ఎక్కువైంది, వాహనాల సంఖ్య కూడా పెరిగిపోయింది. గతంలో దీని మొత్తానికి కూడా కరోనా ఎఫెక్ట్ కూడా చెప్తున్నారు. చాలా మంది కూడా కరోనా సమయంలో సొంతగా వాహనాలు కొనుగోలు చేసే సందర్భం అవుతుంది. వీరందరూ కూడా హైదరాబాద్ లో సెటిల్ అయి ఉన్నారు కాబట్టి హైదరాబాద్ నుంచి తమ యొక్క ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళు సొంత వాహనాల్లో వెళ్ళాలని చెప్పేసి బయలుదేరడంతో ఈ యొక్క ట్రాఫిక్ రద్దీ అనేది పెరిగిందని చెప్పి వాహనాల సంఖ్య కూడా పెరిగిందని చెప్పి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా చెప్తున్న సందర్భం అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇదే సమయంలో ఆర్టీసీకి సంబంధించి కూడా స్పెషల్ బస్సెస్ కూడా నడిపించడం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితమని చెప్పి పథకం ప్రవేశపెట్టే వరకు చాలా మంది మహిళలు కూడా బస్సులలో వెళ్ళేసి ఆ బస్సులలో ప్రయాణం చేయాలని చెప్పి కూడా వస్తున్న సందర్భం అయితే ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్రంలో సెటిల్ అయి ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కూడా వాళ్ళు కూడా ఇక్కడ లోకల్ ఆధారం ఉన్నారు కాబట్టి వాళ్ళు తెలంగాణ బార్డర్ వరకు కూడా ప్రయాణం చేయొచ్చు. అంటే విజయవాడ మార్గం అంటే కోదాడ వరకు కూడా రావచ్చు అనే ఉద్దేశంతో బస్సుల్లో కూడా ప్రయాణం చేసి అక్కడికి వెళ్తున్నారు. కాకపోతే ఎక్కువ మంది మాత్రం సొంత వాహనాలు మాత్రం వినియోగిస్తున్న సందర్భం అయితే ఉంది. దాదాపు గతంలో మొత్తం టోటల్ గా ఒక వన్ డేలో ఈ విధంగా ఈ సందర్భంలో 45 నుంచి 50 వేల వాహనాల వరకే వెళ్ళాయని చెప్పేసి కూడా టోల్ ప్లాజా చెప్పారు. కానీ ఈ రోజు నిన్న నుంచి ట్రాఫిక్ స్టార్ట్ అయిన తర్వాత నిన్న ఉదయం నుండి నిన్న రాత్రి వరకు 65 వేల వాహనాలు వెళ్ళాయని చెప్పేసి కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ఇంకా రద్దీ అనేది చాలా ఎక్కువ కావడం జరిగింది. రద్దీ ఎక్కువైపోయి దాదాపు ఈ రోజు కూడా అదే స్థాయిలో నిన్న మార్నింగ్ నుంచి నైట్ ఎంత వరకు పోయాయి, ఈ రోజు ఉదయం నుండి కూడా ఇప్పటి వరకు కూడా అంతే స్థాయిలో వాహనాలు పోయాయి. దాదాపు 1,00,000 వాహనాల వరకు కూడా ఈ టోల్ ప్లాజా కూడా వెళ్ళాయని చెప్పేసి టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్పారు. అంటే వాహనాల సంఖ్య పెరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతం నుండి హైదరాబాద్ ప్రాంతం నుండి ఆంధ్ర ప్రాంతానికి కూడా వెళ్లే వ్యక్తులు మొత్తం కూడా వాళ్ళ సొంత వాహనాలు వెళ్తున్న వరకు ఈ విధమైనటువంటి సమస్యలు తలెత్తున్నాయని చెప్పి కూడా చెప్పవచ్చు. రైట్ పుల్లారావు, అదే విధంగా ఈ ధర్మాజిగూడెం స్టేజ్ సమీపంలో కూడా 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ధర్మాజిగూడ స్టేజ్ వద్ద కూడా ఇది కొంత అధికారుల తప్పిదం వల్లనే జరిగిందని చెప్పవచ్చు. కారణం ఏంటంటే ధర్మాజిగూడెం స్టేజ్ దగ్గర అక్కడ ఉన్నటువంటి సర్కిల్ వద్ద హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళేటటువంటి వాహనాలకు సంబంధించేసి అదే వేలో పంపించాలి. అంటే 4 లైన్స్ కాబట్టి. సో అలా కాకుండా ఆ వాహనాల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పేసి అధికారులు రాంగ్ రూట్ లో పంపించాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో కూడా ఈ వాహనాలు వెళ్లాలని చెప్పేసి ప్రయత్నాలు చేసే వరకు అదే సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ పెద్ద అంటే లారీలు కానీ తదితర వాహనాలు వస్తున్నటువంటి వాహనాలకు ఎదురుపడటం వల్ల ఈ వాహనాలు ఎదురుగా రావడం వల్ల మొత్తం పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అనేది స్తంభించింది. అంటే రాంగ్ రూట్ లో వాహనాలు పంపించాలన్న ఉద్దేశం వల్ల ట్రాఫిక్ మాత్రం అంతరాయం ఏర్పడిందని చెప్పొచ్చు. సో దాన్ని సరిచేయడానికి మాత్రము అధికారులకు మాత్రం తలనొప్పిగా మనం చెప్పు దాదాపు గంట నుండి 2 గంటలు శ్రమించిన తర్వాత మాత్రమే ఆ యొక్క ట్రాఫిక్ మాత్రం క్లియర్ చేయగలిగారు. ఆ రాంగ్ రూట్ లో తీసేసి తిరిగి సరైన రోడ్ లో మార్గంలో అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గం నుండి ప్రయాణించే విధంగా కూడా చేయడంతో మాత్రం ట్రాఫిక్ అప్పటి వరకు కూడా క్లియరెన్స్ రాంది. ఇప్పుడు అధికారులు మాత్రం తప్పిదాలు మొత్తం తెలుసుకొని ఈ విధంగా రూట్ అంటే మళ్ళీ సరైన మార్గంలో పంపించడం వల్ల మాత్రం ఆ ప్రాబ్లం సాల్వ్ అని చెప్పవచ్చు. మొత్తంగా అధికారులు తప్పిదం వల్లే మాత్రమే ఈ ధర్మాజిగూడెం దగ్గర ఈ ప్రాబ్లం తలెత్తింది. దీనివల్ల మాత్రం దాదాపు 5 నుండి 10 కిలోమీటర్ల మేరకు వాహనాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయి వాహనదారులు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.